హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అనాల్జెసిక్స్. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది టాపిక్స్. సో ఈ అనాల్జెసిక్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్సో డ్రగ్స్. డ్రగ్స్ ఆర్ మెడిసిన్. సో మెడిసినల్గా యూజ్ చేసుకోవచ్చు లేదా నాన్ మెడిసినల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం దీన్ని మెడిసినల్గానే యూజ్ చేస్తాము. సో మెడిసిన్ అనేది డ్రగ్గే కాబట్టి దీస్ ఆర్ ద drugs which can reduce the pain, which can reduce or abolish so abolish the pains. సో మన బాడీలో ఏమన్నా పెయిన్స్ ఉంటే ఆ పెయిన్స్ను రెడ్యూస్ చేసేటువంటి కెమికల్స్ని, రెడ్యూస్ చేసేటువంటి మెడిసిన్స్ని, రెడ్యూస్ చేసేటువంటి డ్రగ్స్ని మనం ఏమంటామంటే అనాల్జెసిక్స్ అంటాము. మరి అది రెడ్యూస్ చేసే ప్రాసెస్లో వితౌట్ డిస్టర్బింగ్ నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ చేయకుండా, నర్వస్ సిస్టమ్ను చెడగొట్టకుండా, నర్వస్ సిస్టమ్ను పాడు చేయకుండా మన బాడీలో ఉన్నటువంటి పెయిన్ను రెడ్యూస్ చేస్తాయి అన్నమాట ఈ కెమికల్ డ్రగ్స్, ఈ కెమికల్ కాంపౌండ్స్. సో అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఒక పెయిన్ అనేది ఎప్పుడు తెలుస్తుందండి? అందులో ఉన్న నర్వస్ సిస్టమ్ వల్లే మనకు అక్కడ పెయిన్ ఉందని తెలుస్తుంది అనమాట. మరి ఆ నర్వస్ సిస్టమ్ మీద చెడు ప్రభావం చూపించకుండా, డిస్టర్బ్ చేయకుండా మనకు పెయిన్ తగ్గిస్తాయి. ఎలా తగ్గిస్తాయి అనేది నెక్స్ట్ వస్తుంది. మరి నర్వస్ సిస్టమ్ని డిస్టర్బ్ చేయడం అంటే ఎలాగంటే లైక్ పెరాలసిస్. సో ఇప్పుడు పెరాలసిస్ వచ్చిందంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయినట్టే. పెరాలసిస్, మెంటల్ కన్ఫ్యూజన్. సో నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయలేదంటే మనకు మెంటల్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో ఇలాంటివి లేకుండా సో అంటే మన నర్వస్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసే పెరాలసిస్, మెంటల్ కన్ఫ్యూజన్స్ ఇలాంటివి వస్తాయి. కాబట్టి అలాంటి డిస్టర్బ్ చేయకుండానే మనలో ఉన్నటువంటి ఆ పెయిన్ను రిమూవ్ చేయగలం అన్నమాట. పెయిన్ను రెడ్యూస్ చేయగలవు, పెయిన్ను అబాలిష్ చేయగలవు. అలాంటి కెమికల్స్ని, అలాంటి డ్రగ్స్ని మనం ఏమంటామంటే అనాల్జెసిక్స్ అంటాం. ఇవి టూ టైప్స్. ఆ టూ టైప్స్ ఏంటంటే నార్కోటిక్ అనాల్జెసిక్స్ అండ్ నాన్ నార్కోటిక్ అనాల్జెసిక్స్. నార్కోటిక్ అనాల్జెసిక్స్ and non-narcotic analgesics. మరి ఏంటి నార్కోటిక్, ఏంటి నాన్ నార్కోటిక్ అంటే ఇన్ ద నేమ్ దెర్ ఈస్ ద మీనింగ్. నార్కోటిక్ అంటే నర్వస్ సిస్టమ్ మీద పనిచేసేవి. నాన్ నార్కోటిక్ అంటే నర్వస్ సిస్టమ్తో సంబంధం లేకుండా పనిచేసేటువంటి డ్రగ్స్ అనమాట. ద డ్రగ్స్ విచ్ కెన్ యాక్ట్ ఆన్ నర్వస్ సిస్టమ్. సో అయితే మరి ఇక్కడ మనకు పాయింట్ చెప్పాము, నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ చేయవని. అవును, డిస్టర్బ్ చేయవు, బట్ నర్వస్ సిస్టమ్ మీద పని చేస్తాయి. సో నర్వస్ సిస్టమ్ను టెంపరీగా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. నర్వస్ సిస్టమ్ను టెంపరీ కంట్రోల్ చేసి మన బాడీలో ఉన్నటువంటి పెయిన్ను రిమూవ్ చేస్తాయి అన్నమాట. మరి ఇవి ఏం చేస్తాయంటే అసలు నర్వస్ సిస్టమ్తోనే సంబంధం లేకుండా మన బాడీలో ఉన్నటువంటి పెయిన్స్ను రిమూవ్ చేస్తాయి. మరి మనకు నర్వస్ సిస్టమ్ మీద పని చేసి మరి పెయిన్ను తగ్గించాలి అంటే ఆ పెయిన్ చాలా పెద్దది అయి ఉండాలి. లైక్ ఎలాంటి పెయిన్స్ అంటే మేజర్ పెయిన్స్. రెడ్యూస్ ద మేజర్ పెయిన్స్ అయితేనే ఈ నార్కోటిక్ చేస్తామన్నమాట. సో మరి మనకు మేజర్ పెయిన్స్ ఎప్పుడు వస్తాయండి? ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు, ఆపరేషన్ చేసినప్పుడు వచ్చే పెయిన్స్. ఆపరేషన్ చేస్తే మనకు పెయిన్స్ వస్తాయి కదండి, అక్కడ పెయిన్ ఉంటుంది కదా ఆపరేషన్ జరిగిన చోట. సో ఆపరేషన్ పెయిన్స్ అండ్ కార్డియాక్ పెయిన్స్. గుండెలో నొప్పి వచ్చినప్పుడు ఎక్కువ పెయిన్ ఉంటుంది కదండి, అలాంటి పెయిన్స్ కానీ కార్డియాక్ పెయిన్స్, అలాంటి మేజర్ పెయిన్స్కి ఈ నార్కోటిక్ డ్రగ్స్ని మనం యూజ్ చేస్తాం, నార్కోటిక్ అనాల్జెసిక్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో అవి యూజ్ చేయడం వల్ల అదేం జరుగుతుంది, డైరెక్ట్ యాక్ట్స్ ఆన్ నర్వస్ సిస్టమ్. సో ఆ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి దాన్ని టెంపరీగా కొంచెం కూల్ అయ్యేలాగా చేస్తుంది. ఆ నర్వస్ సిస్టమ్ను వర్క్ అవ్వకుండా చేస్తుంది టెంపరీగా. అందుకే మనం నార్కోటిక్ ఎక్కువ తీసుకోకూడదు.
కాకపోతే ఇలాంటి మేజర్ పెయిన్స్ వచ్చినప్పుడు తప్పదు కాబట్టి అలాంటి కేసెస్లో మనం నార్కోటిక్ యూజ్ చేస్తామన్నమాట. నార్కోటిక్ అనల్సిక్స్ ఆర్ నార్కోటిక్ డ్రగ్స్. అందుకు నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి నర్వస్ సిస్టమ్ టెంపరీగా కూల్ చేస్తుంది, పని చేయకుండా చేస్తుంది. కాబట్టి ఆ పెయిన్ అనేది మనకు ఆ టెంపరీ టైం వరకు పెయిన్ ఉండదన్నమాట. అండ్ అలా నర్వస్ సిస్టమ్ మీద పనిచేయడం వల్ల దే ప్రొడ్యూస్ ఇప్పుడు నర్వస్ సిస్టమ్ పని చేయడం లేదు అంటే ఇంకా మనకు మన బాడీ అంతా కూల్ అయిపోద్ది. కూల్ అవ్వడం అంటే మన మైండ్ కూల్ అయిపోతుంది. కాబట్టి దే ప్రొడ్యూస్ స్లీప్. అప్పుడు మనకు స్లీప్ రావడం కానీ ఆర్ అన్కాన్షియస్నెస్ రావడం కానీ జరుగుతుందన్నమాట. మనం కొద్దిసేపు కాన్షియస్లో ఉన్నాం, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతామన్నమాట. అన్కాన్షియస్నెస్ని ఇవ్వడం కానీ జరుగుతుంది. సో అందుకే కదండి మనకు ఆపరేషన్ జరిగేటప్పుడు ఈ అనస్థీషియా ఇస్తారు. అనస్థీషియా అంటే లైక్ ఈ నార్కోటిక్ లాంటి డ్రగ్స్ ఇవ్వడం వలన మనకు ఆ టైంలో ఆ స్లీప్ రావడం కానీ మనకు అన్కాన్షియస్ లేకపోవడం కానీ మనకు మెలకు ఉన్నప్పటికీ మనకు ఆ పెయిన్ తెలియదు అనమాట. అలా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో అలా మనకు స్లీప్ని ఇవ్వడానికి కానీ ఆ స్లీప్ను ఇస్తాయి అన్నమాట ఈ నార్కోటిక్. ఎందుకు? నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది కాబట్టి. మనం నర్వస్ సిస్టమ్ మీద పనిచేసేంత డ్రగ్స్ ఎందుకు తీసుకోవాలి, కెమికల్స్ ఎందుకు తీసుకోవాలంటే ఈ మేజర్ పెయిన్ మనము రిమూవ్ చేయడానికి అనమాట. సో మరి నార్కోటిక్ డ్రగ్స్కి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మార్ఫిన్, కోడిన్, హెరాయిన్ ఇవన్నీ కూడా నార్కోటిక్ డ్రగ్స్గా చెప్పుకోవచ్చు. మార్ఫిన్, కోడిన్, హెరాయిన్ ఇవన్నీ కూడా నార్కోటిక్ డ్రగ్స్ అనమాట. నార్కోటిక్ డ్రగ్స్ ఇవి డైరెక్ట్ మనకు నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి మనకు పెయిన్ రెడ్యూస్ చేస్తాయి అనమాట. మేజర్ పెయిన్స్ని రెడ్యూస్ చేస్తాయి. సో నర్వస్ సిస్టమ్ మీద పనిచేయడం వల్ల వీటి వల్ల మనకు స్లీప్, అన్కాన్షియస్నెస్ వస్తాయి. సేమ్ దీనికి ఆపోజిట్ నాన్ నార్కోటిక్ అనమాట. మరి ఈ నాన్ నార్కోటిక్ మనకు మైనర్ పెయిన్స్ రెడ్యూస్ చేస్తాయి. చిన్న పెయిన్స్ రెడ్యూస్ మైనర్ పెయిన్స్ లైక్ హెడేక్ అనేది ఒక చిన్న పెయిన్. హెడేక్ లేదా చిన్న ఏమన్నా మనకు కాళ్ళకు చేతులకు ఏదన్నా బలంగా తగిలినప్పుడు ఆ పెయిన్ తగ్గించుకోవడానికి అలాంటి పెయిన్స్ అప్పుడు మనం యూజ్ చేసేటువంటి ఈ డ్రగ్స్ని మనం నాన్ నార్కోటిక్ డ్రగ్స్ అంటాం అన్నమాట. సో అవి అంటే మన నర్వస్ సిస్టమ్ మీద పని చేయవు అని చెప్పడమే నాన్ నార్కోటిక్. సో అందుకే won't act on నర్వస్ సిస్టమ్ మీద పని చేయదు. ఇది నర్వస్ సిస్టమ్ పని చేయకుండా మనకు పెయిన్ను రిమూవ్ చేస్తుంది, పెయిన్ను రెడ్యూస్ చేస్తుంది, పెయిన్ను అబాలిష్ చేస్తుంది అన్నమాట. అండ్ నర్వస్ సిస్టమ్ మీద పని చేయదు కాబట్టి దీస్ కాంట్ ప్రొడ్యూస్ స్లీప్ ఆర్ అన్కాన్షియస్నెస్. సో దే కాంట్ ప్రొడ్యూస్ ఆర్ దే వోంట్ ప్రొడ్యూస్ స్లీప్. సో అందుకే ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల మనకు ఏం పెద్ద స్లీప్ రావడం కానీ అన్కాన్షియస్నెస్ రావడం కానీ జరగదు. సో మీకు నార్కోటిక్ అర్థమైపోయిందంటే నాన్ నార్కోటిక్ కూడా అర్థమైపోద్ది. సో ఇలాంటి మైనర్ పెయిన్స్ రిమూవ్ చేయడానికి లైక్ హెడేక్ లాంటివి రిమూవ్ చేయడానికి యూజ్ చేసేటువంటి డ్రగ్స్ని యూజ్ చేసేటువంటి మెడిసిన్స్ నాన్ నార్కోటిక్ అనల్సిక్స్ అంటాము. అది నర్వస్ సిస్టమ్ మీద పని చేయదు కాబట్టి మనకు స్లీప్ కానీ అన్కాన్షియస్నెస్ కానీ రావు. మరి ఈ ట్యాబ్లెట్స్ మనకు తెలుసు, మనకు హెడేక్ వాడుతూ ఉంటాం కదండి, సారిడాన్ ట్యాబ్లెట్ వాడుతూ ఉంటాం, డిఫరెంట్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. సో ఆస్ప్రిన్ వాడుతుంటాం, ఐబుప్రోఫెన్ వాడుతుంటాం. ఇవన్నీ కూడా నాన్ నార్కోటిక్ డ్రగ్స్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఆస్ప్రిన్, ఐబుప్రోఫెన్ ఇవన్నీ కూడా నాన్ నార్కోటిక్ డ్రగ్స్. మైనర్ ఎగ్స్ను చిన్న పెయిన్స్ను అబాలిష్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇదండి ఈరోజు క్లాసు. మీరు ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ఎగ్జాంపుల్స్ మెడిసిన్స్ చెప్పాం కదండి, డ్రగ్స్ మార్ఫిన్, కోడిన్, హెరాయిన్, ఆస్ప్రిన్, ఐబుప్రోఫెన్ అని ఇవన్నీ కూడా మీరు ఒకసారి గూగుల్ చేసి చూడొచ్చు అవి ఎలా ఉంటాయి, ఆ కెమికల్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. ఓకే, ఈరోజు క్లాస్ అంతా ఒకసారి చూడండి. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వెరీ ఈజీ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. అనల్సిక్స్ అనమాట. అనల్సిక్స్ అంటే మన బాడీలో పెయిన్ రిమూవ్ చేసేటువంటి అంటే పెయిన్ కిల్లర్స్ అని చెప్పచ్చు అనమాట. అలాంటి వాటిని అనల్సిక్స్ అంటాము. ఇవి నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయితే చేయవు, అంటే పెరాలసిస్ రావడం, మెంటల్ కన్ఫ్యూజన్ రావడం లాంటివి అయితే చేయవు. కానీ వాటిలో నార్కోటిక్ టైప్ అయితే నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి దాన్ని టెంపరీగా
టెంపరీగా దాన్ని స్టాప్ చేసి స్లీప్ అండ్ అన్కాన్షియస్నెస్ వచ్చేలాగా చేస్తుంది. సో అలా చేయడం వలన మనకు ఆ మేజర్ పెయిన్స్ అనేటివి కనపడకుండా ఉంటాయన్నమాట. మేజర్ పెయిన్స్ అని తగ్గిపోతాయి. లైక్ ఆపరేషన్ జరిగినప్పుడు పెయిన్స్ కానీ, కార్డియాక్ పెయిన్స్, కార్డియాక్ అంటే గుండెకు సంబంధించిన పెయిన్స్ కానీ తగ్గడానికి ఇవి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్గా మార్ఫిన్ కోడిని చెప్పుకున్నాం. అదే నాన్ నార్కోటిక్ ఎందుకు చెప్పుకుంటామంటే చిన్న చిన్న పెయిన్స్ రెడ్యూస్ చేసుకోవడానికి, లైక్ మనకి హెడేక్ వచ్చినప్పుడు ఇలాంటివప్పుడు ఈ యూజ్ చేసేటువంటి డ్రగ్స్ని మనం నాన్ నార్కోటిక్ అంటాం. ఇదేం నర్వస్ సిస్టమ్ మీద పనిచేయదు కాబట్టి ఇవి తీసుకున్నా కూడా మనకి ఏం స్లీప్ రావడం కానీ, అన్కాన్షియస్నెస్ రావడం కానీ జరగదు. ఎగ్జాంపుల్గా మనం ఆస్పిరిన్, ఐబుప్రోఫెన్ అనే మెడిసిన్స్ డ్రగ్స్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు క్లాస్ అంతా ఒకసారి స్క్రీన్ షార్ట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. క్లాస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వినండి. అప్పటికి అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి దాన్ని కన్సల్ట్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.